నమస్తే అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, జగన్ వస్తే రౌడీయిజం అయిపోతుంది అనేటటువంటి రౌడీ రాజ్యం అయిపోతుంది అన్నటువంటి విధంగా దానికి తార్కాణం లాగా ఇప్పుడు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా రఫా నరుకుతాము ఒక్కొక్కడిని అని స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇది దేనికి సంకేతం? సమాధానం చూస్తూ ఊరుకుంటుందా? ఇంకొకటి, ఐఎమ్ డిక్లరింగ్ ద వార్, జగన్ 2.1 వస్తాడు అంతు చూస్తాడు అని. ఇదేంటిది? రాజ్యానికి రాజుల తాలూకు యుద్ధమా? ఒకడు పోతే ఇంకోటి పోతే ఇంకోటి వచ్చి యుద్ధం చేస్తామనడానికి. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు కాబడుతుంది, ఇట్లాంటి ప్రకటనలతో ఒరిగిందేంటి? వైఎస్ఆర్ కార్యకర్తలకు అభిమానులకు ఒక విధంగా ఆనందం కలగొస్తుంది. కానీ తటస్థులైనటువంటి వాళ్ళు వామో జగన్మోహన్ రెడ్డి ఇస్తూ విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు అనేదానికి కరెక్టే, ఇది నమ్మొచ్చు అనేటటువంటి తటస్థులైనటువంటి వాళ్ళు భావిస్తారు. అలా చంద్రబాబు గారు అనేదానికి ఇది ఒక సాక్ష్యాలుగా మీరు నిలబడాలనుకుంటున్నారా? వాళ్ళు చేశారు, వాళ్ళు చేస్తే మీరు చేయాలా? వాళ్ళు చేస్తున్నారని మీరు కదా అంటున్నారు. మరి చేస్తున్నారని అనేటప్పుడు మీరు కూడా ఆ మార్గంలోనికి వెళ్తే మరి మీ గొప్పదనం ఏంటి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటారు కదా.